'జాక్' ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్. నాకైతే మూవీ నచ్చింది. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు వీకెండ్. ఓటీటీలో, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చక్కగా ఫుల్ కామెడీ ఉంది మూవీ మొత్తం. యాక్చువల్‌గా థియేటర్‌లో అయితే ఈ మూవీ డిజాస్టర్ ట్రక్ అయింది. అట్టర్ ఫ్లాప్ చేశారు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను మూవీ చూసేది మాత్రం స్ట్రెస్ తగ్గించుకోవడానికి, నన్ను నేను మర్చిపోవడానికి. ఇది నన్ను కంప్లీట్‌గా సాటిస్ఫై చేసింది ఆ విషయంలో. సో, గుడ్ కామెడీ, చాలా మంచి కామెడీ ఉంది మూవీలో. మూవీ నచ్చకుండా ఉండడానికి నేనేమన్నా రాళ్ళో పని చేస్తున్నానా? లేదు కదా! కామన్ సిటిజన్సం కదా మనం. మనకెందుకు ఎట్లా ఉంటే మనకెందుకు? మనకు కావాల్సింది మూవీ బావుందా లేదా? ఫన్ వర్కౌట్ అయిందా లేదా? మూవీలో ఎక్కడ ఇబ్బంది పడ్డానంటే, సెకండ్ హాఫ్‌లో హీరోయిన్‌తో కొన్ని డైలాగులు హిందీలో మాట్లాడుతూ ఉంటాడు హీరో. అవి కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సో, ఓవరాల్‌గా అయితే కామెడీ వర్కౌట్ అయింది. నాకు మూవీ నచ్చేసింది అంతే. నాకు కొంచెం స్ట్రెస్ బస్టర్‌లా అనిపించింది. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసాం. అందరం నవ్వుకున్న మూవీ అయ్యేదాకా త్రూఅవుట్ ఎంజాయ్ చేసాం. స్టోరీ ఏం లేదు. ఒక హీరో ఉంటాడు. అమెచ్యూర్ ప్రొఫెషనల్స్‌కి మధ్య డిఫరెన్స్‌ని చూపిద్దామని మూవీలో పాయింట్ మెయిన్‌గా ఉందనమాట. హీరో అమెచ్యూర్ అంటే స్కిల్స్ అన్నీ ఉండవు, కానీ ఏదో చేయాలి అనే ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ మదర్ ముంబై టెర్రరిస్ట్ అటాక్స్‌లో చనిపోతుంది. అప్పటి నుంచి హీరో రా అవ్వాలనుకుంటాడు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఏజెంట్ మూవీకి, ఈ మూవీకి. కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది 'జాక్'. సో, అప్పటి నుంచి హీరో రాలోకి వెళ్దాం అనుకుంటాడు. ట్రై చేస్తూ ఉంటాడు. రాలో జాబ్ రాకపోయినా వచ్చిందని ఊహించుకుని దేశాన్ని కాపాడడం కోసం చాలా అగ్రెసివ్‌గా వెళ్తూ ఉంటాడు. సో, ఒక అమెచ్యూర్ క్యాండిడేట్, నాట్ స్కిల్స్, నాట్ ప్రొఫెషనల్, కానీ అగ్రెసివ్‌గా వెళ్ళే ఒక క్యారెక్టర్ తోటి ఈ మూవీని డిజైన్ చేశారు. బేసిక్‌గా ఇలాంటి పాబ్లో నెరిడో అంటారనమాట. అన్నిట్లోనూ స్కిల్స్ ఉంటాయి. అన్నిట్లోనూ ఉంటారు, కానీ ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోరనమాట. అలాంటి క్యారెక్టర్‌ని ఇమాజిన్ చేసుకొని ఈ మూవీ డిజైన్ చేశారు. అస్సలు ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా చూడొచ్చు మూవీ. చాలా చాలా బాగుంది. ఫన్ అయితే వర్కౌట్ అయింది. నేనైతే ఎంజాయ్ చేశాను. అస్సలు మిస్ అవ్వకండి. సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్. అంతే, ఆ మూవీ ఆయన తీసిన మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా చూడాల్సిందే. ఆ రేంజ్‌కి వెళ్ళిపోయారు ఆయన. దాంట్లో డౌట్ లేదు. థాంక్